హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు త్వరలో స్టార్ట్ కాబోతోంది. అంటే ఇంకా 5 మంత్స్ ఉంది. ఇప్పటి నుంచి నేను కంటెస్టెంట్ని వెతికే పనిలో ఉంటారు ఆల్రెడీ. ఇప్పటి వరకు ఒక లిస్ట్ అయితే వచ్చింది. ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం వచ్చేదానికి హై ఛాన్సెసే ఉన్నాయి, 99%. ఇప్పుడు ఈ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారో చెప్తా. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఇంకా హోస్ట్ అయితే ఈసారి నాగార్జున గారు అయితే 99% ఉండే ఛాన్సెస్ లేదు. ఆయన ప్లేస్లో విజయ్ దేవరకొండని కానీ రానా గారిని కానీ ఇద్దరిని పెట్టే ఛాన్స్లో ఉన్నారు. ఆల్రెడీ విజయ్ దేవరకొండ గారిని అప్రోచ్ అయితే అయ్యారు. వాళ్ళైతే ఇంకా ఏ మాట చెప్పలేదు. విజయ్ దేవరకొండ గారు అయితే సీజన్ 9కి హోస్ట్గా చేసే అవకాశం ఎక్కువగా ఉంది. చూద్దాం ఎవరు చేస్తారు. ఇంకా కంటెస్టెంట్స్ లిస్ట్ ఫస్ట్ వచ్చేసి తేజస్విని గౌడ. వీళ్ళనైతే తీసుకొని రావడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు కూడా చాలా ప్రయత్నిస్తున్నారు. 2 సీజన్స్ నుంచి ప్రయత్నిస్తున్నారు. ఈసారి అయితే చాలా హై ఛాన్సెస్ ఉంది వచ్చేదానికి. వీళ్ళు వస్తే టీఆర్పీ కూడా ఒక లెవెల్లో పెరుగుతుంది. దానికి వీళ్ళని ఈసారి ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9కి తీసుకొని వస్తారు. తేజస్విని గౌడ, అమర్దీప్ వాళ్ళ భార్య. ఇంకా సెకండ్ కంటెస్టెంట్స్ వచ్చేసి జాన్వీ దర్శెట్టి. వీళ్ళైతే యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటారు. మహాతల్లి అని యూట్యూబ్ ఛానల్ ఉంది. దీంట్లో అయితే 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వీళ్ళైతే చాలా ఫేమస్. ఎప్పటి నుంచో వీడియోస్ చేస్తున్నారు. ఈసారి సీజన్ 9కి వీళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంకా థర్డ్ వచ్చేసి కావ్య. నేను ఎప్పటి నుంచినో చెప్తున్నా కావ్య వస్తుందని, కానీ కావ్య రాదు అని చెప్తున్నారు. ఈసారి కావ్య వచ్చేదానికి హై ఛాన్సెస్ ఉంది. ఈ మధ్యన చాలా వేరే గొడవలు జరిగాయి. సీజన్ 8 నుంచి అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది. అలాగే లవ్ స్టోరీ అని ఇంకా టాపిక్ అలాగే ఉంది. చాలా క్రేజ్ అయితే ఉంది. కాంట్రవర్షియల్ టాపిక్లు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఈసారి సీజన్ 9 తీసుకొని వస్తే టీఆర్పీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈసారి సీజన్ 9కి కావ్య గారిని కూడా తీసుకొని వస్తారు. ఇంకా ఫోర్త్ కంటెస్టెంట్స్ వచ్చేసి జాన్ కోకెన్. వీళ్ళైతే మన తెలుగు మూవీస్లో అలాగే తమిళ్ చాలా మూవీస్లో చేశారు. వీళ్ళైతే విలన్గా చేశారు మూవీస్లో అయితే. వీళ్ళైతే ఈసారి సీజన్ 9కి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళైతే భారీగా ఉంటారు. ఖచ్చితంగా ఫిజికల్ టాస్క్లో చాలా బాగా గట్టి పోటీ ఇస్తారు కంటెస్టెంట్లకి అయితే. అందుకే వీళ్ళని ఈసారి తీసుకొని రావాలనుకుంటున్నారు బిగ్ బాస్ సీజన్ 9కి. చాలా మూవీసే చేశారు వీళ్ళు కూడా. నేను ఇక్కడ ఫొటోస్ వేస్తూ ఉంటా, చూడండి. ఇంకా ఫిఫ్త్ కంటెస్టెంట్ వచ్చేసి నిరంజన్. వీళ్ళు వచ్చేసి సత్యభామ అలాగే ఎన్నెన్నో జన్మల బంధం ఈ 2 సీరియళ్ళు అయితే చేశారు. ఈ 2 సీరియళ్ళు ఆల్రెడీ అయిపోయాయి. ఈసారి బిగ్ బాస్ సీజన్ 9కి వీళ్ళు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళైతే టాస్కుల పరంగా బాగా గట్టి పోటీ ఇస్తారు. ఇప్పటికే చాలామంది సీరియల్ వాళ్ళు అయిపోయారు. ఎప్పుడు సీరియల్ వాళ్ళు తీసుకొని వస్తేనే అది ఫేవరేజం చూపిస్తున్నారని ఆ కామెంట్ వస్తుంది. కానీ ఇంతకు ముందర ఇయర్ ముట్టుకు కన్నడ తెలుగు అయిపోయింది. ఈసారి చూడాలి ఏం ప్లాన్ చేస్తారో. కానీ సీరియల్ వాళ్ళు వస్తే అదే ప్రాబ్లం. సీరియల్ వాళ్ళు లేకుండా ప్లాన్ చేద్దామంటే అది అయ్యే పనే కాదు. వాళ్ళ ఛానల్ నుంచి ఎలాగైనా కొంతమంది తీసుకోవాలి. ఇప్పటికే చాలామంది అయిపోయారు. ఈ సీజన్లో కూడా సీరియల్ వాళ్ళు ఉండే ఉంటారు. ఇంకా సిక్స్త్ కంటెస్టెంట్ వచ్చేసి డెబ్జాని. వీళ్ళైతే ఇంతకు ముందర చెప్పారు కదా నిరంజన్ గారు, వీళ్ళిద్దరూ ఒకే సీరియల్లో యాక్ట్ చేశారు. 2 సీరియల్లో ఉన్న హీరో హీరోయిన్గా వీళ్ళైతే వస్తున్నారు. ఇంకా సెవెంత్ కంటెస్టెంట్ వచ్చేసి శివకుమార్. వీళ్ళు తెలుసు కదా, ప్రియాంక తెలుసు కదా, బిగ్ బాస్ సీజన్ 8 వీళ్ళ లవర్ అన్నమాట. ఈయన వచ్చేసి శివకుమార్. ఈయన కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 9కి రాబోతున్నారు. ఇంతకు ముందరే ఒక ప్రాంక్ చేశారు తిరుపతిలో ఒక 2 మంత్స్ బ్యాక్. అప్పుడైతే చాలా వైరల్ అయ్యారు. సారీ కూడా చెప్పారు. అప్పటి నుంచి ఫుల్ క్రేజ్ ఉంది వీళ్ళు కూడా బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎయిత్ కంటెస్టెంట్ వచ్చేసి భాను. వీళ్ళైతే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. వీళ్ళైతే ఢీ షో చేశారు, జీ తెలుగులో ప్రోగ్రామ్ చేస్తుంటారు, ఈటీవీలో ప్రోగ్రామ్ చేస్తుంటారు, అన్నిట్లో ఇప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్లో ఫాలోయింగ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లోన ఫాలోయింగ్ ఉంది. వీళ్ళైతే ఇప్పుడు సీజన్ 9కి వస్తున్నారు. ఇంకా నైన్త్ కంటెస్టెంట్ వచ్చేసి శ్రీప్రియ. వీళ్ళైతే సీరియల్లో యాక్టింగ్ చేస్తుంటారు. సీరియల్ యాక్టర్ అనమాట, అంటే సైడ్ క్యారెక్టర్ లాగా. వీళ్ళు కూడా ఈసారి సీజన్ 9కి రాబోతున్నారు. ఇంకా 10th కంటెస్టెంట్ అయితే సింగర్ సంకేత్. ఇంతకు ముందర సీజనే రావాల్సింది కానీ మిస్ అయ్యారు. కానీ ఈ సీజన్ మటుకు ఖచ్చితంగా వస్తారు. బిగ్ బాస్ సీజన్ 9కి సింగర్ సంకేత్ రాబోతున్నారు. ఇంకా 11th కంటెస్టెంట్ వచ్చేసి సుమంత్ అశ్విన్. ఈయన వచ్చేసి హీరో. ఈయన మూవీస్ వచ్చేసి ప్రేమ కథా చిత్రం 2, లవర్స్. ఎక్కువగా లవర్స్ మూవీ అయితే చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత అన్ని ఫ్లాప్లు వచ్చాయి. ఈ సీజన్ 9కి ఈయన కూడా రాబోతున్నారు. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సీరియల్ యాక్టర్ సిరీన్ రాయ్. ఈమె వచ్చేసి తెలుగులో వంటలక్క సీరియల్ చేస్తుంది. ఈమె కూడా ఈసారి సీజన్ 9కి రాబోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్. ఈమె వచ్చేసి నవోమి గాయక్. ఈమె వచ్చేసి తెలుగు అండ్ తమిళ్ మూవీస్ చాలా చేసింది. తెలుగు కొంచెం వస్తుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 9కి ఈమె కూడా రాబోతుంది. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి యాంకర్ శిల్ప. ఈమె వచ్చేసి యాంకర్, కానీ ఇప్పుడు కాదు, ఇంతకు ముందర యాంకర్, ఇప్పుడు మానేసింది. అంతగా ఆపర్చునిటీ లేవు.
ఇప్పుడు వచ్చేసి ఈమె కూడా బిగ్ బాస్ సీజన్ 9కి రాబోతుంది. న్యూస్ ఛానల్స్లో కూడా పనిచేసింది. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి జ్యోతిరాయ్. ఈమె వచ్చేసి కార్తీక దీపం సీరియల్ చూసే ఉంటారు, చాలా ఫేమస్. వంటలక్కకి అలాగే డాక్టర్ బాబుకి అమ్మగా నటించింది కదా, వీళ్ళైతే ఈసారి బిగ్ బాస్ సీజన్ 9కి రాబోతున్నారు. ఇంతకుముందర సీజన్ 8కే రావాల్సింది, మిస్ అయ్యారు. ఈసారి సీజన్ 9కి వస్తున్నారు. వీళ్ళు ఆ కార్తీక దీపం సీరియల్ కంటే ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ఫేమస్. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి వైరల్ అవుతారో, ఎవరైతే ఎలాగన్నా వైరల్ అవని వాళ్ళని ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9లో తీసుకొస్తారు. అంటే బిగ్ బాస్ సీజన్ 9 అని కాదు, బిగ్ బాస్కి తీసుకొస్తారు. ఇప్పుడు అలేఖ్య, చిట్టి పికిల్స్ వీళ్ళైతే చాలా వైరల్ అయ్యారు కదా, వీళ్ళ ముగ్గురులోంచి ఒకరిని వచ్చి ఖచ్చితంగా బిగ్ బాస్ 9కి తీసుకొని వస్తారు. నాకు తెలిసి అలేఖ్యనే తీసుకొని వస్తారు అనుకుంటా, వీళ్ళు కూడా ఫిక్స్. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి అంజలి, పవన్. వీళ్ళైతే 2 సీజన్స్ నుంచి వినిపిస్తుంది వీళ్ళ పేరు, వస్తారని, కానీ కుదరలేదు. ఈసారి అయితే బిగ్ బాస్ సీజన్ 9కి అయితే కన్ఫామ్గా వీళ్ళు వస్తారు. వీళ్ళు వచ్చేసి సీరియల్ యాక్టర్. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి బిగ్ బాస్ జోడీగా రాబోతుంది వచ్చేసి ఏక్నాథ్ అలాగే హారిక. వీళ్ళైతే బిగ్ బాస్ జోడీగా అడుగు పెట్టబోతున్నారు. వీళ్ళిద్దరూ మొగుడు పిల్లలు, ఆల్రెడీ తెలిసే ఉంటుంది, సీరియల్ యాక్టర్స్. వీళ్ళు దానికంటే యూట్యూబ్ అలాగే ఇన్స్టాలో ఫుల్ ఫేమస్. మూవీ సాంగ్స్కి డ్యాన్స్ వేస్తుంటారు, అందువల్ల చాలా ఫేమస్ అయ్యారు. వీళ్ళైతే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9కి రాబోతున్నారు జంటగా. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ప్రశు బేబీ. వీళ్ళైతే యూట్యూబ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ఫేమస్. వీళ్ళకి యూట్యూబ్లో 12 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళైతే ఇప్పుడు ఆహాలో కూడా ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది కిచెన్ది, అదే పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళు ఉన్నారు కదా, ఆ షోలో వీళ్ళు కూడా చేస్తున్నారు. వీళ్ళు కూడా బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చే అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ధనుష్, యాంకర్. వీళ్ళు తెలిసే ఉంటారు, బిగ్ బాస్ వాళ్ళని అలాగే సీరియల్ యాక్టర్స్ని అలాగే మిగతా ఎవరెవరు ఫేమస్ అయి ఉంటారో వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. వీళ్ళు వచ్చేసి ఈసారి బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చే అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వర్షిని కూడా చాలా 3 సీజన్స్ నుంచి వస్తుంది అంటున్నారు, కానీ రావలేదు. కానీ ఈసారి బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చే అవకాశం ఉంది. వర్షిని తెలుసు కదా, యాంకర్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జబర్దస్త్ ఇమాన్యుయల్. ఈయన కూడా 2 సీజన్స్ నుంచి రావాల్సింది, కానీ రాలేదు. ఈసారి కామెడీ పరంగా ఈయన్ని తీసుకొని వస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బంచిక్ బబ్లు. ఈయన వచ్చేసి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. ఈయన కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 9కి రాబోతున్నారు. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సోనియా ఆల్రెడీ ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పింది, ఈసారి బిగ్ బాస్ సీజన్ 9కి నన్ను పిలిస్తే నేను వెళ్తా, కానీ నాగార్జున గారు ఉంటే మటుకు వెళ్ళను, వేరే వాళ్ళు హోస్ట్ చేస్తే వెళ్తా అని చెప్పింది. అందుకే ఈసారి సోనియా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాదమ్ రాజును కూడా 2 సీజన్ నుంచి తీసుకొని రావాలనుకుంటున్నారు, కానీ కుదరలేదు. ఈసారి తీసుకొని వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకవేళ అతనికి ఇప్పుడే పాపో బావో ఎవరో పుట్టారు, ఒకవేళ అతను రాను అంటే నెక్స్ట్ సద్దాంని తీసుకొని వచ్చేటట్టున్నారు. సద్దాం అదిరింది అలాగే జబర్దస్త్ షోల్లో చేస్తున్నారు, చూసే ఉంటారు. వీళ్ళందరికీ రియాజ్, యాదమ్ రాజు వీళ్ళందరికీ హెడ్గా ఉంటాడు. ఇతన్ని సీజన్ 9కి తీసుకొని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, సద్దాంని. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో ఇందులో కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండ్ జై హింద్.